కాలేదురా నాతో అని అన్నారు. వెనకటికి ఒక మహానుభావుడు ఉండేవాళ్ళు ఏవయ్యా, ఆయన కోసమని చెప్పి కైలాసం నుంచి తెల్లటి ఏనుగు పంపించారు. ఆయనేమో తెల్ల ఏనుగు ఎక్కి కైలాసం వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కనే చేరరాజు గారు ఒక రాజుగారు ఉన్నారు. ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోదామని ఆయన దగ్గర ఉన్న గుర్రం యొక్క చెవులో పంచాక్షరి మంత్రాన్ని ఊదాడు. ఊదేటప్పటికి గుర్రం కైలాసం వైపు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే గభాల గుర్రం ఎక్కి ఆయన కైలాసం వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసినటువంటి అవయార్ అనేటటువంటి ఒక ముసలావిడ గణపతి పూజ చేస్తోంది. ఆవిడంది, అమ్మో అమ్మో వాళ్ళిద్దరూ కైలాసానికి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను, ఏదో గుర్రం ఎక్కేస్తానంది. అంటే గణపతి అన్నారు, అక్కర్లేదు తొందరపడక, నువ్వు పూజ చేయి, నేను తీసుకెళ్తానన్నారు. ఆవిడ గణపతి పూజ చేస్తే గణపతి అన్నారు, ఒకసారి కళ్ళు మూసుకో అన్నారు. ఆవిడ కళ్ళు మూసుకుంది. తెరువు అన్నారు, తెరిచింది. తెరిచేటప్పటికి ఆవిడ కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల కాళ్ళ దగ్గర ఉంది. ఇంకా రాలేదు చేరరాజు గారును వాళ్ళును. చూసి ఆ వచ్చిన వాళ్ళు తెల్లవారు, మాకన్నా ముందు ఎప్పుడు వచ్చేసావు అవ్వా నువ్వు అన్నారు. ఆ అవ్వకు లక్షణం ఉంది, ఆవిడకి కాళ్ళు పట్టేసి ఉంటాయి ఎప్పుడు. అందుకని ఆవిడ కాళ్ళు జాపకుండా కూర్చోలేరు. ఆవిడ కైలాసానికి వెళ్ళి పరమశివుడి వైపుకి కాళ్ళు జాపు కూర్చుంది. కూర్చుంటే పార్వతీదేవి చూసి కొంచెం బాధపడి, అదేమిటంటే బాబు ఈవిడే వచ్చిన దగ్గర నుంచి మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది, కాళ్ళు ముడుచుకోమని చెప్తానంది. అంటే గభాల శంకరుడు అన్నాడు, అలాంటి పనులు చేయకు పార్వతి, లేని పనులు ఉపద్రవం, ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమనకు సుమా, చాలా ఇబ్బంది వచ్చేస్తుంది నాకు ఆవిడ్ని ముడుచుకోమంటే అన్నాడు. అంటే ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమంటే మీకు ఇబ్బంది ఏమిటండి, చూడ్డానికి ఎంత సహ్యంగా ఉందో, కైలాసంలో ఎవరు ఇంతకుముందు ఇలా కూర్చోలేదు, మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది ఈవిడ అని. అబ్బబ్బా ఆవిడ ముందు చెప్పకూడదు, నువ్వు మాత్రం ఏమనకన్నాడు ఆయన. ఊరుకుంది అప్పటికి. కానీ మనసు పరితపించిపోతుంది, ఏమిటి మా ఆయన జగద్గురువు, ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంటే ముసిలేవిడ అని కాసేపు ఆగలా చెలికెత్తే వెళ్ళిపోతుంది. ఆవిడని పిలిచి, నన్ను చెప్పొద్దు అంటున్నారు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముడుచుకోమని చెప్పింది. అంటే ఆ చెలికెత్తి అలాగే చేస్తానమ్మా, నా పూల సజ్జ అక్కడ పెట్టి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి చెవులో, ఎదురుగుండా శంకరుడు ఉన్నాడు కదా, కాళ్ళు జాపారు ఏమిటమ్మా, అలా కాళ్ళు జాపకూడదు, కాళ్ళు ముడుచు కూర్చోండి, లేకపోతే కాళ్ళు ఇంకో వైపుకు పెట్టండి అంది. అంటే నేను ముడుచుకోలేనమ్మా, కాళ్ళు నొప్పులు అంది ఆవిడ. కైలాసం వెళ్ళినా కాళ్ళు నొప్పులు వదలలేదు, వదలకపోతే కాళ్ళు ముడుచుకోలేను, అందుకని చెప్పి నేను శంకరుడి వైపుకి కాకుండా ఎటువైపు పెట్టను అంది. అంటే ఆవిడంది, ఆ పరిచారిక, శంకరుడి వైపుకి ఎందుకు పోనీ ఇంకో వైపు పెట్టండి అంది. అంటే ఆవిడంది, శంకరుడు లేని వైపు నువ్వే పెట్టు కాళ్ళు అంది. అంటే ఇప్పుడు ఈ పరిచారిక ఏం చేసిందంటే, అబ్బో అది నేనే చెయ్యాలా అని కాళ్ళు అట్టుకుని ఇటు తిప్పింది. ఇటు కూర్చున్న శంకరుడు తిరిగిపోయింది ధర్మని సింహాసనం. తిరిగిపోతే ఈవిడ చూసుకోలేదు, మళ్ళీ ఇలా చూసింది, శంకరుడి వైపే ఉన్నాయి కాళ్ళు. అబ్బో ఎడి పొరపాటు తిప్పానేమో అనుకుని మళ్ళీ అవ్వ కాళ్ళు అట్టుకుని అడు తిప్పింది, శంకరుడి సింహాసనం ధర్మని అడు తిరిగిపోయింది. ఇప్పుడు శంకరుడు అన్నాడు, చూసావా పార్వతి, చెప్పానా, ఆవిడ్ని జరుపుతున్నారు, నా సింహాసనం జరిగిపోతుంది. ఇప్పుడు ఆవిడ్ని ఎంతసేపు తిప్పుతారో నేను అంతసేపు తిరగాలి. ఎందుకో తెలుసా, ఆవిడకో విషయం తెలుసు, శంకరుడు అంతటా ఉన్నాడు అని. మీకు కైలాసంలోనే ఉన్నా నేను అంతటా ఉన్నాను అని తెలియడం లేదు. అందుకని ఆవిడ ఎటు తిరిగితే నేను అటు తిరుగుతున్నాను. ఆవిడ భక్తికి నేను లొంగిపోయాను, ఆవిడ జ్ఞానానికి నేను ప్రకాశించాను అన్నాడయ్యా శంకరుడు. ఇది తెలుసుకోపోతే ఎలా అన్నారు. ఏమి క్షమాగుణం చూడండి, నిజంగా ఏమి ఔదార్యం చూడండి. ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ, అంతటా ఉన్నాడు పరమాత్మ.